గమ్మత్తుకుంది ఇది. నా ఇంట్లో దూకావు, నువ్వు దొంగతనానికి వచ్చావు, మర్డర్ చేయడానికి వచ్చావు. కానీ నేను చేయలేదు. దూకినంత మాత్రాన నేను చేశానంటే కల్తీ జరిగింది అక్కడ. అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేసి ఇంకా డిస్కషన్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. దీన్ని అక్కడ రాజమండ్రి పెద్ద ఆయన ఒక గంట కూడా మాట్లాడుతుంటాడు. ఏం చెప్తాం, వాదనలు పెట్టుకోవాలా? దీనికి వర్గాలుగా విడిపోయి తప్పు ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే. రాజు మొండిగా ఉంటేనే పరిపాలన బాగా జరుగుతుంది. ఇన్ని రోజులైనా కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పట్టలేదు. నేను ఒకటి ఎవరైనా సరే, తండ్రి ఇప్పుడు అమెరికా లాంటి రాష్ట్రంలో ఏముంటుందంటే పిల్లల జోలి వెళ్ళకూడదు, పిల్లల్ని ఏమనకూడదు, ఫండమెంటల్ రూల్స్. ఆ పిల్లాడికి కరెక్ట్గా చెప్తేనే కదా. అవును, ఒకసారి పరిస్థితులు 2 పీకాల్సి వస్తాయి. ఆయన అంతే మారడం వేస్ట్, దాని గురించి వేస్ట్.